ఇవన్నీ కూడా చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన గ్యారంటీలు అమలు చేశాం కాబట్టి మాకే వస్తాయి అని చెప్తున్నారు. ముఖ్యంగా రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, మహిళలకు ఉచిత బస్సు, అలాగే రూ. 500 గ్యాసు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవన్నీ చేశాము. దీంతో పాటు 42% రిజర్వేషన్లు బీసీలకు సంబంధించి అది కూడా చేశాం కాబట్టి డెఫినెట్‌గా మేమే గెలుస్తాం అనే దాంట్లో ఉన్నారు. కానీ మీరు వాళ్ళ వైఫల్యాలు తీసుకెళ్తాము అంటున్నారు. ఎక్కడ ఫెయిల్ అయింది? ఏ వైఫల్యాలు తీసుకెళ్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి యూట్యూబ్ ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రామారావు గారు చెప్పినది ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండండి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి అనేది ఈరోజు కాదు. మేము ప్రతిరోజు ప్రజల వద్దనే ఉంటున్నాం, ప్రజల మధ్యలో వండుకుంటూ స్టార్టింగ్ నుంచి కూడా ప్రభుత్వం ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు చేసే ప్రతి విధానాలను ఎండగడుతున్నాం. ఎందుకంటే ఈరోజు కొత్తగా ఏముందండి, ప్రజలు హైడ్రా పెట్టిండ్రు, బాధితులకు అండగా నిలబడ్డం. అదేవిధంగా కొడంగల్లో ఫార్మసిటీ కోసము లగచర్ల ఇష్యూ మీద మా పార్టీ కేటీ రామారావు గారే అది ఢిల్లీ దాకా సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయింది మా పార్టీని. అదేవిధంగా యూనివర్సిటీ భూములకు రక్షణగా మా పార్టీనే అండగా నిలబడ్డది. హైడ్రా మూసీ బాధితులకు బీఆర్ఎస్ పార్టీనే అండగా నిలబడ్డది. రైతులకు రైతు బంధు ఇవ్వకపోతే మా పార్టీనే రైతులకు అండగా నిలబడ్డది. వరద బాధితులకు ఖమ్మంలో వరద బాధితులకు మా పార్టీ నాయకుడు హరీష్ రావు గారు పోయి అక్కడ వాళ్లకు ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టమాటాలు కోడిగుడ్లు వేసి అది ఇవ్వకుండా చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్నది. ఎక్కడికక్కడ తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడనైనా ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు జరిగినా కూడా మా పార్టీ అండగా ఉంటుంది, వారికి మద్దతుగా ఉంటుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు నిలదీసి ప్రజల మధ్యనే ఉండి నిలదీస్తున్నది. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళ వైఫల్యాలను మళ్ళీ ఎత్తి చూపి కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాం కాబట్టి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం ఏమి ఇచ్చినాము, రైతు బంధు రైతుల కోసం. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలంటే రైతుల కోసమే కదండి, గ్రామీణ ప్రాంతాలనే కదా. రైతులకు ఆ రోజు 10,000 రూపాయలు ఆర్థిక సాయం, పెట్టుబడి సాయం ఇచ్చిన ఒక ఎకరానికి మన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈరోజు 15,000 ఇస్తా అన్న నాయకుడు ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నాడు. అదేవిధంగా రైతు బీమా కూడా ఇప్పటివరకు ఇవ్వలేకపోతున్నాడు. అదేవిధంగా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రకటించింది ఎంత, ఇస్తా అన్నది ఎంత, ఇచ్చింది ఎంత, అది ప్రజలకు వివరించి చెప్పండి. అదేవిధంగా మహిళలకు 2,500 ఇప్పటివరకు ఇవ్వలేదు. అదేవిధంగా తులం బంగారం ఇప్పటివరకు ఇవ్వలేదు. కేసీఆర్ గారి కిట్ ఇవ్వలేదు. అనేక ఇప్పుడు చెప్పుకుంటూ పోతే బీసీలకు గొర్రె పిల్లలు కానివ్వండి, చేప పిల్లలు కానివ్వండి, ఎక్కడ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చిన కేసీఆర్ గారి పథకాలను ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. కాబట్టి ప్రజలకు వివరించండి. ఇప్పటికే గతంలో వీరి మాటలు నమ్మి ఒక్కసారి నమ్మి మోసపోయి ఓట్లేసినందుకు ఈరోజు మనకు రావాల్సిన లబ్ధి రాలేకపోతున్నది. కేసీఆర్ గారే ఉంటే ఇప్పటివరకు రైతు బంధు, గతంలో రైతు బంధు ఎప్పుడు నాట్లు వేసే సీజన్లో రైతు బంధు వస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఓట్ల టైంలో గతంలో పార్లమెంట్ మొన్నటి ఎలక్షన్లలో ఎలక్షన్ల ముందు ఒకసారి రైతు బంధు ఇచ్చిండు. ఈ రోజు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పేసి ఇప్పుడు ఇస్తా అని అంటున్నాడు. కానీ మధ్యలో మొత్తం ఇవ్వకుండా ఎగ్గొట్టిన చరిత్ర ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని. ఇంకా వాళ్ళు చేసేది ఏంటండి, మేము ప్రజల వద్ద లేకుండా ఉన్నాము. మేము బీసీ బీసీ రిజర్వేషన్ కోసం కూడా 42%కు అసెంబ్లీలో తీర్మానం పెడితే మా పార్టీ తరఫున శాసనసభలో కానివ్వండి, శాసన మండలిలో కానివ్వండి, మా సభ్యులు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి మద్దతుగా ప్రకటించారు. ఆ బీసీ రిజర్వేషన్కు ఆ బిల్లుకు మా పార్టీ పూర్తిగా ఒప్పుకున్నది, మద్దతు ప్రకటించింది. ఇంకా రిజర్వేషన్ తీసుకొచ్చిన పార్టీని అనుకుంటారా, లేకపోతే నేను మద్దతు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఓటేద్దాం అనుకుంటారు? ఈ రోజు కాదండి, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 38% రిజర్వేషన్ కావాలని చెప్పి కేసీఆర్ గారు కూడా దాని మీద తీసుకొచ్చిండు. ఆ తర్వాత కేంద్రం నుంచి ఇది 50% కంటే ఎక్కువ అవుతుందని చెప్పేసి దాన్ని ఆపేరు. అది అక్కడికి ఆగిపోయింది కదండి. ప్రతి విషయంలో బీసీలకు అండగా నిలబడ్డ ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో గత ప్రభుత్వం మాత్రమే. ఎస్సీలకు అండగా నిలబడ్డ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలోనే. ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక 50,000, 1,00,000 రూపాయలు 2 లక్షల కోసం చెప్పులరిగేదాకా తిరిగిన చరిత్ర ఆ రోజు గత ప్రభుత్వాలలో ఉన్నది. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇక్కడ దళితులు 1 లక్షకో 50,000కో ఆర్థికంగా నిలదొక్కుకోలేరు. ఒక నియోజకవర్గానికి ముందుగా పైలట్ ప్రాజెక్టుగా 100 మందికి
సెలెక్షన్ చేసి 10 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటారని చెప్పి 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇచ్చి ఒక నియోజకవర్గానికి 119 నియోజకవర్గాల్లో అన్ని పార్టీల ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఒక 100 మందికి 10 లక్షల రూపాయల ద్వారా ఇచ్చిండు. దాని తర్వాత మళ్ళీ 200 మందికి 500 మందికి అందరికి విడతల వారిగా ఇవ్వాలి, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని ఒక ఉద్దేశంతో కానీ అప్పుడున్న బడ్జెట్ను ప్రకటిస్తే విడతల వారిగా దళిత బంధు ప్రకటించిండు. బీసీలకు కూడా ముదిరాజులకు చాప పిల్లలు ఇచ్చిండు, అదేవిధంగా గొల్ల కుర్మలకు గొర్రెలను ఇచ్చిండు, అదేవిధంగా ప్రతిదీ గౌడ్స్కు నీరా కేప్స్ అని చెప్పేసి తాటి చెట్లు అని చెప్పేసి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం అంటే భారతదేశ చరిత్రలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమ పార్టీ పెట్టి 14 సంవత్సరాలు 2001 నుంచి 14 వరకు 14 సంవత్సరాలు ప్రతి జిల్లా ప్రతి పల్లె తిరిగిండు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి? నీళ్లు నిధులు నియామకాల కోసము ఎక్కడ మనం ఆర్థికంగా వెనకబడ్డది తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మనకి ఇబ్బంది పడ్డది, దాన్ని పూర్తిగా ప్రతి జిల్లాలో ప్రతి పిల్లలు తిరిగి అన్ని విధాలుగా ప్రతి అణువణువు తిరిగిన నాయకుడు కాబట్టి, అక్కడ ఉన్న పేద ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడే ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి ప్రతి పేద కుటుంబం ఉన్నటువంటి కష్ట నష్టాలు, రైతుల కష్టాలు, బీదల కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి రైతులకు అండగా రైతు బంధు అని చెప్పేసి, రైతు బీమా అని చెప్పేసి ప్రతి ఒక్కటి తీసుకొచ్చిన నాయకుడు ఏంటంటే ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. గతంలో మీరు చేశారు, తెలంగాణ ఇచ్చిరో మొత్తానికి అయిపోయింది. 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు, కానీ ఆ 10 ఏళ్లలో మీరు ఏం చెయ్యలేదు అనేదే కదా. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. మేము చెయ్యలేదన్నది కాదు, మేము చేసినవి చాలా ఉన్నాయి. ఆ రోజు ఉన్నటువంటి మేనిఫెస్టోలో చెప్పని అనేక రైతు బంధు ఉన్నదా అండి, 2500 ఉన్నది. ఆ రోజు తులం బంగారం ఉన్నది, కళ్యాణ లక్ష్మి ఉన్నదా అండి, షాదీ ముబారక్ ఉన్నదా అండి. అదేవిధంగా హైదరాబాద్లో పేదలకు గత ప్రభుత్వాలలో ఉన్నటువంటి వాళ్ళు పేదలు ఇండ్లు గుడిసెలు అవో ఇవో వేసుకున్న తర్వాత వారికి పట్టాలి అని పరిస్థితిలో ఉంటే 120 గజాల లోపల ఉన్న వారికి 58 జీవో తీసుకొచ్చి, అంతకంటే ఎక్కువ ఉన్న వారికి 60 జీవో తీసుకొచ్చి ఆ రోజు ఫ్రీగా రెగ్యులరేషన్ చేసిన ఘనత కూడా కేసీఆర్ గారికే ఉన్నదండి. ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భాల్లో ఇవ్వలేదు. అదే ఈ రోజు హైడ్రా తీసుకొచ్చి మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళ పేదల పక్క ఇండ్లు కట్టుకున్నాక కూడా హైదరాబాద్ పేరు చెప్పుకొని గూళ్ళు కొడగొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పటికి కూడా మూసీ నుంచి అది మూసీ సుందరీకరణ అని చెప్పేసి అక్కడ నోటి పేదల గూళ్ళు కొడుతున్నది. బీజేపీ పార్టీ వారికి మద్దతు ప్రకటిస్తున్నది. రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఢిల్లీ పోతే బీజేపీ పెద్దలనే కలుస్తుండే కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటిదాకా అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్తున్నారు. ఇదే విధంగా కాంగ్రెస్ వాళ్ళు నిన్న చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో చెప్తాడు 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అవుతున్నా చెప్పి వాళ్ళ మీటింగ్లో చెప్పిండు. ఒక సందర్భంలో ఒక పేపర్లో వచ్చింది 10 సంవత్సరాలు మోడీ గారే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉంటారని చెప్తున్నాడు. అంటే వాళ్ళిద్దరు కూడబలుపుకొని బాయ్ అని చెప్పి చిన్నన్న పెద్దన్న అని చెప్పేసి వాళ్ళు లోపాయికారి ఒప్పందం ప్రకారంగానే కేంద్రంలో రాష్ట్రంలో ఆల్రెడీ డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది. కానీ చెప్పుకుంటూ వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి పెద్దలు వాళ్ళు వారి అంగీకారంతో నడుస్తుందా లేకపోతే బీజేపీ పెద్దల అంగీకారంతో నడుస్తుందా మరి కాంగ్రెస్ సోదరులు చెప్పాలి. కానీ నిజంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి హైదరాబాద్లో కానివ్వండి, మున్సిపల్లో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, స్థానిక సంస్థల ఏ ఎలక్షన్లు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. బీజేపీ పార్టీ కూడా ఏం చేస్తుందండి, బనకచర్ల ప్రాజెక్టు గురించి 200 టీఎంసీ నీళ్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకపోతే బీజేపీ నిలదీస్తలేదు. యూనివర్సిటీ భూముల మీద వాళ్ళు ఇప్పటిదాకా నిలదీస్తలేదు. అదేవిధంగా లగచర్ల ఇష్యూలో గిరిజనులకు ఇబ్బంది జరిగినప్పుడు బీజేపీ ప్రశ్నిస్తలేదు. ఎక్కడ చూసినా కూడా బీజేపీ పార్టీ రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటుంది. అందుకోసమే ఈ రోజు బీజేపీ పార్టీని ఈ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఆ రోజు మొన్న ఎంపీ ఎలక్షన్లలో కూడా బీజేపీ కాంగ్రెస్ ఒప్పందంలో భాగంగానే సెరి 8 సగం పంచుకున్నారు. అందుకోసమే వాళ్ళిద్దరికి కూడబలుక్కున్నారు. కాబట్టి ఈ రోజు వారి మీద ప్రజలకు పూర్తి స్థాయిగా విశ్వాసం పోయింది. కేసీఆర్ గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నది. కాబట్టి ఏ ఎలక్షన్లు వచ్చినా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం కావాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచే బీఆర్ఎస్ పార్టీకే
బ్రహ్మరథం పట్టి ఓట్లేసి ఎక్కడ జడ్పీ చైర్మన్లు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, ఏదైనా ఏ ఎలక్షన్ అయినా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక విజయం సాధిస్తుందని చెప్తున్నాను. 100 ఎలుకలు తిన్న పిల్లి ఈ తీర్థయాత్రకు బయలుదేరినట్టుంది కేసీఆర్ స్టేట్మెంట్. పశుపతి గారు, సరే అన్ని పార్టీలు కూడా 3 ప్రధాన పార్టీలు కూడా స్థానిక ఎన్నికల్లో మేమే గెలుస్తాము, ఎందుకు గెలుస్తామో కూడా కారణం చెప్పారు, అవన్నీ విన్నారు కూడా. బట్ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం కోరుకున్నారు? ఎందుకంటే బీఆర్ఎస్ని చూశారు, కాంగ్రెస్ని చూశారు, బీజేపీని కోరుకుంటున్నారు అంటున్నారు. కాబట్టి అంటే మీ ఉద్దేశం ప్రకారం, మీ విశ్లేషణ ప్రకారం అసలు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎంతవరకు